హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో ఈజీగా తయారు చేసుకునే పెరుగు మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాము. కేవలం బియ్యం పిండి పెరుగుతోటి తయారు చేసుకునే ఈ మురుకులు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. ఈ బియ్యం పిండి తడిపిండి అయినా పర్లేదు, పొడిపిండి అయినా పర్లేదు. నేను మాత్రం బయట సూపర్ మార్కెట్లో తీసుకున్న పిండినే వాడుతున్నాను. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. 3/4 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. లైట్గా క్రష్ చేసి పెట్టుకున్న వాము కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మురుకులు గుల్లగా రావడం కోసం 1.5 గరిటె వరకు బాగా వేడిగా ఉన్న ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న ఆయిల్ పిండిలో బాగా కలిసేంత వరకు చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. నేను వాటర్తో కాకుండా ఓన్లీ కర్డ్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు ఫ్రెష్ది కాకుండా కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి జారుగా అయిపోకుండా తగినంత కర్డ్ని యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకొని కలుపుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి మాత్రమే యాడ్ చేసుకున్నాం కదా, మురుకులు బాగా గట్టిగా రాకుండా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. నేను తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు పెరుగు తీసుకుంటే ఈ క్వాంటిటీ మిగిలిపోయింది. అందుకని చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ జారుగా కాకుండా అలాని గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా కలుపుకుంటే మనకి జంతికలు చాలా బాగా వస్తాయి. మురుకుల్ని ఆయిల్లో వేసుకోవడం కోసం ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. ఈ జంతికల గొట్టం లోపల కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటే మనం ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. ఈ ప్లేట్ని మనం టైట్గా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో ప్రెస్ చేసుకునేటప్పుడు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరిపడా పిండిని ఇందులో పెట్టుకొని మూతతో గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆయిల్లో జంతికల్ని వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. మురుకుల్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మురుకుల్ని ప్రెస్ చేసుకోవాలి. బాండలకి సగభాగం మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం మురుకుల్ని ప్రెస్ చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా పొంగి పైకి వస్తుంది కాబట్టి బాండలకి సగభాగం మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్లో నుంచి బయటికి తేలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ప్లేట్ చేంజ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని మరొకసారి మురుకుల్ని తయారు చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మురుకుల్ని ప్రెస్ చేసుకోవాలి. మురుకుల్ని ప్రెస్ చేసుకునేటప్పుడు దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా ప్రెస్ చేసుకుంటే ఇలా ఓపెన్ అయిపోకుండా కరెక్ట్ షేప్ కూడా వస్తుంది. మురుకుల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల 2 వైపులా ఇంకా లోపల కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. అప్పుడే మనకి కొంచెం క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. ఈ జంతికల్ని ఆయిల్లో 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బబుల్స్ అన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకుంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. ఈ సంక్రాంతికి ఎంతో టేస్టీగా కొంచెం పుల్లగా కమ్మగా ఉండే ఈ మురుకుల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. మురుకుల్ని ప్రెస్ చేసుకునే విధానంలోనే ఓపెన్ అయిపోకుండా ఇలా కరెక్ట్ షేప్ వస్తుంది. మీరు కూడా ఎంతో సులువుగా తయారు చేసుకునే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.